హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుంటున్నామండి. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో అన్న ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్ని అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్తాం. ఫస్ట్ క్వశ్చన్, వేదకాలంలో ప్రజలు మొదటిసారిగా వాడిన లోహం పేరు? వేదకాలంలో ప్రజలు మొదటిసారిగా వాడిన లోహం పేరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వెండి, ఆప్షన్ బి బంగారం, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి రాగి, ఆప్షన్ ఈ ఏవి కావు. ఆప్షన్ ఏ వెండి, ఆప్షన్ బి బంగారం, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి రాగి, ఆప్షన్ ఈ ఏవి కావు. వేదకాలంలో ప్రజలు మొదటిసారిగా వాడిన లోహం పేరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రాగి. వేదకాలంలో ప్రజలు మొదటిసారిగా వాడిన లోహం పేరు రాగి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం? అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం? ఆప్షన్స్: ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 298, ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 303, ఆప్షన్ సి క్రీస్తు పూర్వం 302, ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 327, ఆప్షన్ ఈ క్రీస్తు పూర్వం 310. ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 298, ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 203, ఆప్షన్ సి క్రీస్తు పూర్వం 302, ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 327, ఆప్షన్ ఈ క్రీస్తు పూర్వం 310. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 327. క్రీస్తు పూర్వం 327. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 327. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల సామ్రాజ్యంలో గోదావరి ప్రాంతంలో ఉన్న ముఖ్య పట్టణం ఏది? శాతవాహనుల సామ్రాజ్యంలో గోదావరి ప్రాంతంలో ఉన్న ముఖ్య పట్టణం ఏది? శాతవాహనుల సామ్రాజ్యంలో గోదావరి ప్రాంతంలో ఉన్న ముఖ్య పట్టణం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ప్రతిష్టాన, ఆప్షన్ బి అరికమేడు, ఆప్షన్ సి కొక్కాయి, ఆప్షన్ డి మస్కి, ఆప్షన్ ఈ ఏవి కావు. ఆప్షన్ ఏ ప్రతిష్టాన, ఆప్షన్ బి అరికమేడు,
ఆప్షన్ సి కొక్కాయి, ఆప్షన్ డి మస్కి, ఆప్షన్ ఈ ఏవి కావు. శతవాహనుల సామ్రాజ్యంలో గోదావరి ప్రాంతంలో ఉన్న ముఖ్య పట్టణం ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రతిష్టాన. ప్రతిష్టాన శతవాహనుల సామ్రాజ్యంలో గోదావరి ప్రాంతంలో ముఖ్యమైన పట్టణం. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో తూర్పు తీర ప్రాంతంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? గుప్తుల కాలంలో తూర్పు తీర ప్రాంతంలో ప్రముఖమైన ఓడరేవు ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బ్రోచ్, ఆప్షన్ బి సొపారా, ఆప్షన్ సి తామ్రలిప్తి, ఆప్షన్ డి కళ్యాణ్, ఆప్షన్ ఈ ఏది కాదు. ఆప్షన్ ఏ బ్రోచ్, ఆప్షన్ బి సొఫారా, ఆప్షన్ సి తామ్రలిప్తి, ఆప్షన్ డి కళ్యాణ్, ఆప్షన్ ఈ ఏది కాదు. గుప్తుల కాలంలో తూర్పు తీర ప్రాంతంలో ప్రముఖమైన ఓడరేవు ఏది అంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తామ్రలిప్తి. తామ్రలిప్తి. గుప్తుల కాలంలో తూర్పు తీర ప్రాంతంలో ప్రముఖమైన ఓడరేవు ఏదండి? తామ్రలిప్తి. నెక్స్ట్ క్వశ్చన్. మగధను మయూరులు పాలించిన వెంటనే పరిపాలించిన వారెవరు? మగధులు మయూరులు పాలించిన వెంటనే పరిపాలించిన వారు ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కుషానులు, ఆప్షన్ బి పాండ్యులు, ఆప్షన్ సి శతవాహనులు, ఆప్షన్ డి పల్లవులు, ఆప్షన్ ఈ శుంగులు. ఆప్షన్ ఏ కుషానులు, ఆప్షన్ బి పాండ్యులు, ఆప్షన్ సి శతవాహనులు, ఆప్షన్ డి పల్లవులు, ఆప్షన్ ఏ శుంగులు. మగధను మాయూరులు పరిపాలించిన వెంటనే పరిపాలించిన వారెవరంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ శుంగులు. ఆప్షన్ ఈ శుంగులు. నెక్స్ట్ క్వశ్చన్. విజయనగర సామ్రాజ్య అవశేషములు ఎక్కడ ఉన్నాయి? విజయనగర సామ్రాజ్య అవశేషములు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బీజాపూర్, ఆప్షన్ బి గోల్కొండ, ఆప్షన్ సి హంపి, ఆప్షన్ డి బరోడా, ఆప్షన్ ఈ ఏవి కావు. ఆప్షన్ ఏ బీజాపూర్, ఆప్షన్ బి గోల్కొండ, ఆప్షన్ సి హంపి, ఆప్షన్ డి బరోడా, ఆప్షన్ ఈ
ఏవి కావు. విజయనగర సామ్రాజ్య అవశేషములు ఎక్కడ ఉన్నాయంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, హంపీలో ఉన్నాయి. విజయనగర సామ్రాజ్య అవశేషాలు హంపీలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సుల్తాను బానిసలను పోషించడం కొరకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు? ఏ సుల్తాను బానిసలను పోషించడం కొరకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ బి ఇల్తుత్మిష్, ఆప్షన్ సి బల్బన్, ఆప్షన్ డి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ ఈ ఐబక్. ఆప్షన్ ఏ ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ బి ఇల్తుత్మిష్, ఆప్షన్ సి బల్బన్, ఆప్షన్ డి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ ఈ ఐబక్. ఏ సుల్తాను బానిసలను పోషించడం కొరకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ బానిసలను పోషించడం కొరకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠీలు ఎవరి చేతిలో పరాజయము పొందారు? మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠీలు ఎవరి చేతిలో పరాజయము పొందారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఆఫ్ఘన్లు, ఆప్షన్ బి మొఘలులు, ఆప్షన్ సి ఆంగ్లేయులు, ఆప్షన్ డి రూహెల్లలు, ఆప్షన్ ఈ ఎవరు కాదు. ఆప్షన్ ఏ ఆఫ్ఘనులు, ఆప్షన్ బి మొఘలులు, ఆప్షన్ సి ఆంగ్లేయులు, ఆప్షన్ డి రూహెల్లలు, ఆప్షన్ ఈ ఎవరు కాదు. మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠీలు ఎవరి చేతిలో పరాజయము పొందారు అంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆఫ్ఘనులు. ఆఫ్ఘనులు మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠీలు ఆఫ్ఘన్ చేతిలో పరాజయము పొందారు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎప్పటి నుండి కాగితంను ఉపయోగిస్తున్నారు? భారతదేశంలో ఎప్పటి నుండి కాగితంను ఉపయోగిస్తున్నారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 13వ శతాబ్దం, ఆప్షన్ బి 14వ శతాబ్దం, ఆప్షన్ సి 11వ శతాబ్దం, ఆప్షన్ డి 12వ శతాబ్దం, ఆప్షన్ ఈ 16వ శతాబ్దం. ఆప్షన్ ఏ 13వ శతాబ్దం, ఆప్షన్ బి 14వ శతాబ్దం, ఆప్షన్ సి 11వ శతాబ్దం, ఆప్షన్ డి
12వ శతాబ్దం. ఆప్షన్ ఈ 16వ శతాబ్దం. ఇన్నిసార్లు నేను ఎందుకు ఆప్షన్స్ చదువుతున్నానంటే మీకు ఏమన్నా గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఐడియా వస్తుందేమో అని. ఐడియా వచ్చాక కామెంట్ చేస్తారేమో అని చెప్పి 2 times ఆప్షన్స్ చదువుతున్నానండి. భారతదేశంలో ఎప్పటి నుండి కాగితంను ఉపయోగిస్తున్నారంటే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 14వ శతాబ్దం నుండి. ఆప్షన్ బి, 14వ శతాబ్దం నుండి భారతదేశంలో 14వ శతాబ్దం నుండి కాగితంను ఉపయోగిస్తున్నారు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణదేవరాయలు ఎవరి సమకాలికుడు? కృష్ణదేవరాయలు ఎవరి సమకాలికుడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అక్బరు, ఆప్షన్ బి ఫిరోజ్ తుగ్లక్, ఆప్షన్ సి బాబరు, ఆప్షన్ డి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ ఈ ఔరంగజేబ్. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఆప్షన్స్ మళ్ళీ చదువుతున్నాను. ఆప్షన్ ఏ అక్బరు, ఆప్షన్ బి ఫిరోజు తుగ్లక్, ఆప్షన్ సి బాబరు, ఆప్షన్ డి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ ఈ ఔరంగజేబు. కృష్ణదేవరాయలు ఎవరి సమకాలికుడు? రైట్ ఆన్సర్ ఈజ్, ఎవరికైనా ఐడియా ఉందండి? ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ. కృష్ణదేవరాయలు అల్లావుద్దీన్ ఖిల్జీ సమకాలికుడు. నెక్స్ట్ క్వశ్చన్. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఉన్న గవర్నమెంట్ జనరల్ ఎవరు? 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ డల్హౌసీ, ఆప్షన్ బి కానీ, ఆప్షన్ సి కర్జన్, ఆప్షన్ డి లారెన్స్, ఆప్షన్ ఈ ఇప్పన్. ఆప్షన్ ఏ డల్హౌసీ, ఆప్షన్ బి కానీ, ఆప్షన్ సి కర్జన్, ఆప్షన్ డి లారెన్స్, ఆప్షన్ ఈ ఇప్పన్. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కానింగ్. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ కానింగ్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీకు రాజు ఎవరు? బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీకు రాజు ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ స్ట్రాటో 1, ఆప్షన్ బి డెమోక్రస్టస్, ఆప్షన్ సి అలెగ్జాండర్, ఆప్షన్ డి
మేనండర్. ఆప్షన్ ఈ ఎవరు కాదు. ఆప్షన్ ఏ స్ట్రాటో 1. ఆప్షన్ బి డెమోక్రస్టస్. ఆప్షన్ సి అలెగ్జాండర్. ఆప్షన్ డి మేనండర్. ఆప్షన్ ఈ ఎవరు కాదు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీకు రాజు ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మేనండర్. బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీకు రాజు ఎవరంటే మేనండర్. ఎవరండి? మేనండర్. నెక్స్ట్ క్వశ్చన్. పోర్చుగీసు వారు గోవాను ఆక్రమించుకున్న సంవత్సరం. పోర్చుగీసు వారు గోవాను ఆక్రమించుకున్న సంవత్సరం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1510. ఆప్షన్ బి క్రీస్తు శకం 1460. ఆప్షన్ సి క్రీస్తు శకం 1470. ఆప్షన్ డి క్రీస్తు శకం 1570. ఆప్షన్ ఈ క్రీస్తు శకం 1610. ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1510. ఆప్షన్ బి క్రీస్తు శకం 1460. ఆప్షన్ సి క్రీస్తు శకం 1470. ఆప్షన్ డి క్రీస్తు శకం 1570. ఆప్షన్ ఈ క్రీస్తు శకం 1610. పోర్చుగీసు వారు గోవాను ఆక్రమించుకున్న సంవత్సరం అని అడిగితే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1510. ఇప్పుడు పోర్చుగీసు వారు గోవాను ఆక్రమించుకున్న సంవత్సరం క్రీస్తు శకం 1510. నెక్స్ట్ క్వశ్చన్. గురు గోవింద్ సింగ్ జన్మస్థలం ఏది? గురు గోవింద్ సింగ్ జన్మస్థలం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అమృత్సర్. ఆప్షన్ బి ఫతేగఢ్ సాహెబ్. ఆప్షన్ సి ఆనంద్పూర్ సాహెబ్. ఆప్షన్ డి జమ్మూ. ఆప్షన్ ఈ పట్నా. ఆప్షన్ ఏ అమృత్సర్. ఆప్షన్ బి ఫతేగఢ్ సాహెబ్. ఆప్షన్ సి ఆనందపూర్ సాహెబ్. ఆప్షన్ డి జమ్మూ. ఆప్షన్ ఈ పట్నా. గురు గోవింద్ జన్మస్థలం ఏది అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఈ పట్నా. గురు గోవింద్ జన్మస్థలం పట్నా. నెక్స్ట్ క్వశ్చన్. హుమానియా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించబడినది? ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1915. ఆప్షన్ బి 1912. ఆప్షన్ సి 1918. ఆప్షన్ డి 1920. ఆప్షన్ ఏ
1915. ఆప్షన్ బి 1912. ఆప్షన్ సి 1918. ఆప్షన్ డి 1920. ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించబడినదంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1918. 1918లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించబడినది. అండ్ ఇందాక ముందడిగిన క్వశ్చన్ గురు గోవింద్ సింగ్ జన్మస్థలం ఏది అంటే స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, పాట్నా. ఓకేనండి, పట్నా కాదు, పాట్నా. నెక్స్ట్ క్వశ్చన్, వైస్రాయ్ అన్న పదాన్ని గవర్నర్ జనరల్ ఆఫీస్ కు మొట్టమొదటిగా ఎప్పుడు అనుసంధించారు? వైస్రాయ్ అన్న పదాన్ని గవర్నర్ జనరల్ ఆఫీస్ కు మొట్టమొదటిసారిగా ఎప్పుడు అనుసంధించినారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1848. ఆప్షన్ బి 1858. ఆప్షన్ సి 1856. ఆప్షన్ డి 1862. ఆప్షన్ ఏ 1848. ఆప్షన్ బి 1858. ఆప్షన్ సి 1856. ఆప్షన్ డి 1862. వైస్రాయ్ అన్న పదాన్ని గవర్నర్ జనరల్ ఆఫీస్ కు మొట్టమొదటిసారిగా ఎప్పుడు అనుసంధానించారంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1858. 1858. నెక్స్ట్ క్వశ్చన్, భక్తి ఉద్యమం నాయకులలో ఎవరు ఇస్లాం మతంతో ఎక్కువగా ప్రభావితమయ్యారు? భక్తి ఉద్యమ నాయకులతో ఎవరు ఇస్లాం మతంలో ఎక్కువగా ప్రభావితమయ్యారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రామానుజుడు. ఆప్షన్ ఏ రామానుజుడు. ఆప్షన్ బి నామదేవ్. ఆప్షన్ సి చైతన్య. ఆప్షన్ డి రామానంద. ఆప్షన్ ఈ దయానంద. ఆప్షన్ ఏ రామానుజుడు. ఆప్షన్ బి నామదేవ్. ఆప్షన్ సి చెన్నై. ఆప్షన్ డి రామానంద. ఆప్షన్ ఈ దయానంద. భక్తి ఉద్యమ నాయకులలో ఎవరు ఇస్లాం మతంతో ఎక్కువగా ప్రభావితులయ్యారంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నామదేవ్. ఆప్షన్ బి నామదేవ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్, టైం అయిపోయింది కాబట్టి ఆన్సర్ చెప్పేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ దయానంద. సరే. ఆప్షన్ ఈ
ఓ ఆప్షన్స్ చెప్పలేదు కదా. రైట్ ఆన్సర్ ఇస్ అనిబి సెంట్. అనిబి. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోకి మీ ముందుకు వచ్చేస్తాను.